వీళ్ళందరిలో డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్గా. మేబీ వాళ్ళు డైరెక్ట్ చేయడంలో కానీ వాటిల్లో మీరు ఏది డిఫరెంట్గా ఒక్కొక్కరికి వీళ్ళకి ఇది వీళ్ళ కీ పాయింట్, వీళ్ళకి ఇది కీ పాయింట్ వాళ్ళు డైరెక్ట్ చేయడం అని తెలుసుకున్నది ఏమైనా ఉందా? నేర్చుకున్నది కానీ మీరు, లేకపోతే వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు? అంత టెన్షన్ మూడ్లో కూడా జంధ్యాల గారు మీరు అన్నారు కదా చాలా కూల్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూల్గా ఉండే. అలాగే ఆ కూల్గా ఉండే తత్వం రాఘవేంద్ర గారిలో ఉంది. ఎవ్వరూ దాన్ని ఆ ఏరియాని టెన్షన్తో భయపెట్టే తీరున్న లక్షణాలు చాలామంది తక్కువ ఉన్నాయి. ఎక్కడో ఉంటారులేండి, వాళ్ళకి వర్క్ కంప్లీషన్ కాకపోయినా వెంటనే చేయాల్సి వచ్చినా, ఎవరినైనా ఆర్టిస్ట్ని వేరే చోటకి పంపాలన్నా, ఇవాళ ఫుల్ డే గుండెమంతరావు ఇక్కడ మధ్యాహ్నం వరకే ఉన్నాడండి, పొద్దున్న రాడంట అన్నారనుకోండి, ఆ టెన్షన్ ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. ఆ ఆర్టిస్ట్ని ఎందుకు ఇచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్ళాడా, సర్లేండి అని దాన్ని అడ్జస్ట్ చేసి ఎలా చేయాలి అని చూస్తారు. అది అందరికీ ఉంటాయిలేండి, అలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఆర్టిస్ట్ పరంగా ఉంటాయి, డైరెక్టర్ పరంగా ఉంటాయి, సహజం. అమృతం స్టార్ట్ చేయకముందు ఫుల్గా సినిమాల్లోనే ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది మీ మంత్లీ స్కెడ్యూల్? అంటే మంత్ మొత్తం మూవీస్లోనే ఉండేవాళ్ళ, లేకపోతే మీరు అదేం లేదమ్మా, మాకు ఆఫర్ వచ్చిందే చేయడం. అలా అని మంత్ మొత్తం నేను బిజీ అని అనను, తప్పది. ఆఫర్స్ వచ్చినప్పుడు సినిమాకి కానీ, టీవీకి కానీ, స్టేజ్కి కానీ అన్నిటికీ వెళ్ళిపోయాను. నా పాలసీ అంతా మొదటి నుంచి వచ్చిన ఆఫర్ని వినియోగించుకొని చేసుకోవడం, అది సినిమా, టీవీ, స్టేజ్ ఏది తక్కువ కాదు నాకు అనే భావం. నటన ఒకటే అంతే. లేకపోతే 3 మాధ్యమాల్లో చేయటం ఎలా కుదురుతుంది అందరికీ? రెగ్యులర్గా చేయాలంటే అంతమందికి డేట్ కుదరదు. ఏదో ఆఫర్ వస్తే అది చేసినాం. వచ్చినప్పుడు బాగా బిజీగా ఉన్నాం. సీరియల్ చేసినప్పుడు సీరియల్ నన్ను అనేవాళ్ళు, టీవీ మాత్రమే చేస్తున్నారు ఏంటండి అంటే, టీవీ ఆఫర్లే వస్తున్నాయండి అని. ఏంటండి టీవీ మానేశారు, సినిమాకి వచ్చారు మళ్ళీ అంటే, అవునంటే ఏంటి మళ్ళీ సినిమాలు వస్తున్నాయి. నన్ను నేను సమర్థించుకునేవాడిని, ఇంకా అంతకంటే ఏం చేయను. వర్క్ అదే జరిగింది. వర్క్ అంటే సమర్థించుకోవడం అంటే మీన్ దాన్ని ఇంకో రకమైన భావం తీసుకోను, పాజిటివ్గా. మీరు బిజినెస్ అన్నారు కదా మీ విజయవాడలో, అది ఇక్కడికి రావడంతో అది వదిలిపెట్టేసి అది మా తమ్ముడికి అప్పచెప్పేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అన్ని మొత్తం దీని మీదే లైఫ్ అంతా, ఆర్టిస్ట్ లైఫ్. మీరు అప్పుడు 2014లో ఎన్నికల్లోకి కూడా, రాజకీయాల్లో కూడా రావడానికి చూసారు కదా? లేదమ్మా, నాకు అసలు ఇష్టం లేదు. ఏ పార్టీ తరఫున అసలు ఏది ఇష్టం లేదు. అంటే ఎవరి పార్టీని మరో రకంగా అంటున్నానని కాదు, నాకు ఏది ఇష్టం లేదు. రాజకీయపరమైన ప్రయత్నం నాకు లేదు. దాని మీద మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు నన్ను, ఎందుకురా నువ్వు రాజకీయాల్లోకి రావట్లేదు అంటే, నేను అంతగా నటించలేను రా. ఇంతవరకే నటించగలను సినిమాల వరకు, అంతే తప్ప ఏదో వాళ్ళ మీద గ్లెడ్జీలు పాడు, పార్టీల మీద చిన్న చూపు ఏం కావమ్మా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. షూటింగ్ లేనప్పుడు ఎలా ఉంటుంది మీ డే? బుక్స్ చదువుతుంటారా? ఎలా జరిగిపోతుంది? బుక్స్ చదువుతాను, టీవీస్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాను, సినిమా పాటలు బాగా వింటాను, మ్యూజిక్ అంటే ఇష్టం. అలానే మ్యూజిక్ సంగతులన్నీ తెలుసు అని అంటాం తప్పది, నాకు ఏం తెలియదు. బట్ ఎంజాయ్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త భావాలు ఎవరైనా పాడుతున్నవి చాలా ఆనందిస్తాను. ఎంత బాగా అందిరా, ఎంత బాగా అన్నారు, ఆ రాగం ఏంటో దాని లక్షణాలు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ పాడుతున్న విధానం చూసి ఎంత గొప్పగా పాడారో అనిపిస్తుంది. అలా హిందీ, తెలుగు, తమిళ్ కూడా చూస్తాను. మీకు అప్పట్లో ఇప్పుడైనా చెప్పండి, మీ బాగా అభిమానించే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ? సూర్యకాంతమ్మ గారు, ఆవిడ్ని ఆరాధిస్తాను. అంత గొప్ప ఆర్టిస్ట్. ఆవిడ నటించదు, జీవిస్తుంటుంది. మన ఇంట్లో ఉంటుందేమో ఆ క్యారెక్టర్ అనుకుంటాం, అంత జీవిస్తుంది అన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ పక్క వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రియాక్ట్ అయిపోవటం, తెలుసులే అమ్మా అని, ఇట్లాంటివన్నీ ఎంత న్యాచురల్. అంటే ఆవిడ నటిస్తూ ఉంది అంటే ఆర్టిస్ట్గా వచ్చిన ఆవిడే మొదటి నుంచి. కాకినాడ దగ్గర ఊరట,
ఏంటి అసలు ఆర్టిస్ట్ ఏంటి, ప్రపంచంలో లేరండి అంత ఫాస్టెస్ట్ డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్. స్పీడ్ చక్క చక్క చక్క. చకచక్క చెప్పేస్తుంది, తడుముకోదు, వెతుక్కోదు, ఎలా కావాలంటే అలా కొట్టాలంటే పెట్టా కొట్టేస్తుంది. నిజంగా కొట్టేసేవాళ్ళ? సరదా ఓకే. అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది బాగా. నాకు ఫస్ట్ సూర్యకాంతం గారు ఇష్టం. ఇక రంగారావు గారు వీళ్ళందరూ కొన్ని సినిమాలు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, పాత తరం అంతా భలే ఇష్టం అండి. రమణారెడ్డి గారు, రేలంగి గారు, పద్మనాభం గారు, రాజనాల్ గారు, వీళ్ళని వాళ్ళందరూ బాగా చేశారు. ఒక కమెడియను, ఒక విలను, ఒక క్యారెక్టర్ యాక్టర్ అని కాదండి, పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారో న్యాచురల్గా, వాళ్ళందరూ ఇష్టం. న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం నాకు. తెచ్చిపెట్టుకున్న నటన, తెచ్చిపెట్టుకున్న యాక్టింగు అవన్నీ కృతజ్ఞంగా ఉంటాయి. చూస్తాం కానీ అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించవు. ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి ఏదైనా మిస్ అయిన ఫ్యాక్టర్ ఏమన్నా మీకు అనిపిస్తుందా యాక్టింగ్ పరంగా? మిస్ అయిన ఫ్యాక్టర్ అంటే ఇప్పటి సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ క్యారెక్టరైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. మర్చిపోవడాలు ఏముంటాయిలేండి, క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండంగా చేయిస్తున్నప్పుడు ఇది మర్చిపోయారు, అది మర్చిపోవటాలు ఉండవు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అదొక డీటెయిల్డ్గా ఒక స్లోగా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఎంతో గగనం వేగం. ఈ వేగం కావాల్సిన సంబంధించిన వేగం లేకపోతే చూడలేరు. మా చిన్నతనంలో రైతు బిడ్డ అని ఒక సినిమా చూశాను. బళ్ళారి రాఘవ్ గారి హీరో. కూతురు వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతోంది, నాన్నగారు ఆ జమీందారీ మనుషులు వచ్చి మన పశువుల్ని తోలికెళ్ళిపోయారు అని అంత స్లోగా చెప్పింది. దానికి ఆయన సమాధానం, తోలికెళ్ళిపోయారా, ఎంత మానుషం, వాళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోతాం అని ఇంత మెల్లగా అన్నాడండి. బాబోయ్ ఇంతసేపు చెప్పాడేంటి ఆయన. రియల్ లైఫ్లో అలా ఉండదు కదా, తోలికెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది కదా. ఆయన చేసిన ఆయన మహానటుడు బళ్ళారి రాఘవ్ గారు. అంటే 70-75 ఏళ్ల క్రితం ఆ టెండెన్సీ, 50 ఏళ్ల క్రితం ఇంకొక, 25 ఏళ్ల క్రితం ఇంకో రకంగా, అట్ ప్రజెంట్ ఇంకో రకంగా, స్పీడ్లో తేడాలు. హార్స్ పవర్. మీ టైంలో ఎలా ఉండేది? సేమ్ అదే డైలాగ్ ఉంటే కొంచెం సటిల్గానే ఉండేది, పర్లేదు. అంటే మరీ పరుగులెత్తల. అందుకే ఆ సినిమాలు ఇప్పుడు వేసిన చూస్తున్నారు అంటే ఆ తరం వాళ్ళు ఎక్కువ చూస్తారు పాత సినిమాని. ఈ తరం వాళ్ళు కూడా చూస్తారా? ఇందాక అన్నారు కదా పరిగెడుతూ ఒకసారి ఆగి అవి చూస్తా. అవును. హాయ్, నేను హర్షిని గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ను కూడా మేము వినాలి, చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.